హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుగువారు ఎంతో ప్రత్యేకంగా చేసే ఎండుమిర్చి గోంగూర రోటి పచ్చడి సులువుగా ఎవరైనా సరే ఆహా అనే రుచితో చేసుకుందాం. ఇందులోకి కావాల్సినవి మంచి గోంగూర 3 కట్టలు, ఎండుమిరపకాయలు 100 గ్రాములు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, మెంతులు 1/2 స్పూను, వెల్లుల్లి 10 రెబ్బలు, ఇంగువ 1/2 స్పూను. ముందుగా గోంగూర కోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక 50 గ్రాముల నూనె వేసుకుని ఎండుమిరపకాయలు మంచిగా వేయించుకుందాం. ఎండుమిరపకాయలు కొంచెం వేగాక మెంతులు, ధనియాలు, జీలకర్ర కూడా వేసి దోరగా వేయించుకుందాం. ఈ వేగిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. అదే కళాయిలో గోంగూర వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు వేపుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకుందాం. మెత్తగా నలిగాక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకుని కలిసేలా నూరుకుందాం. ఇప్పుడు మగ్గిన గోంగూరను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ పచ్చడి నూరుకుందాం. ఇలా మొత్తం కలిసాక పచ్చడి పక్కకు తీసుకుని 10 వెల్లుల్లి రబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుని పచ్చడి కూడా వేసుకుని మొత్తం కలిసేలా నూరుకుందాం.
పచ్చడి మొత్తం నలిగాక తీసుకుని పక్కన పెట్టుకుని తాలింపుకి రెడీ చేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకుందాం. నూనె వేడయ్యాక తాలింపు గింజలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, చిన్న స్పూన్ ఇంగువ వేసుకుని ఒకసారి కలుపుకొని 2 రెబ్బల మంచి కరివేపాకు వేసుకుని చిటపటలాడే టైంలో పొయ్యి ఆపి పచ్చడి మొత్తం వేసుకుని కలుపుకుందాం. ఆహా, ఈ పచ్చడి తాలింపు వాసనకే నా నోరు ఊరిపోతుంది. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.